शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। नागर कर्नूल जिल्ला कुम्मरे ग्रामंलो ఒక దళిత మహిళ మీద అలాగే రజక కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద జాతరలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెత్తందారులు దాడి చేశారు. 2 నెలల పసిపాపను కాలుతో తన్నితే ఆమె చనిపోయి ఆ పాప చనిపోయింది. అట్లాగే గణేష్ అనేటటువంటి యువకుడిని రూములో నిర్బంధించి 2-3 గంటలు చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనకు పాల్పడ్డటువంటి వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్తో పాటు పాపను హత్య చేశారు కాబట్టి హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఎస్ఐ సిఐలను సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా పసిపాపను హత్య చేసినటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి తీరు నామమాత్రంగా ఉంది. ఇప్పటివరకు జిల్లా కలెక్టరు గ్రామాన్ని సందర్శించలేదు, ఎస్పీ సందర్శించలేదు, ఎమ్మెల్యే స్పందించలేదు. అక్కడ ఉండేటటువంటి వాళ్ళు రోడ్ల మీద పడి గ్రామానికి వెళ్తే మళ్ళీ దాడి చేస్తారనే భయాందోళనతో ఉన్నారు. ఆ కుటుంబం రజక కుటుంబం, దళిత కుటుంబం ఒక ఆటవిక రాజ్యంలాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి, హత్యా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నెలల్లోనే విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేటట్టుగా చేయాలి. ఆ గ్రామ సర్పంచ్గా ఉండేటటువంటి వ్యక్తే ఈ దాడికి కారణం కాబట్టి సర్పంచ్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ఘటన నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉమ్మడి జిల్లా అంతా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులనంతా కూడా కాలరాసి 4 కోట్లుగా కుదించి సంఘం పెట్టకూడదు, సమ్మెలు చేయకూడదు, వేతనాలు అడగకూడదు, 12 గంటలు పనిచేయాలనేటటువంటి విధానాలని తీసుకొచ్చింది. ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి వాళ్ళకు 3 లక్షల కోట్లు నిధులు కేటాయించాలంటే 70-80 వేలకు కుదించింది. అలాగే 60% మాత్రమే నిధులు కేంద్రం భరిస్తాం, రాష్ట్రాలు 40% భరించాలని చెప్పి కోత పెడుతున్నారు. గతంలో 90% కేంద్రమే భరించేది, ఇప్పుడు మేము 60% అంటున్నారు. ఆ రకంగా ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేస్తున్నారు. అట్లాగే రైతు వ్యతిరేకంగా మద్దతు ధర తీసుకురాకుండా ఈరోజు సీడ్స్ బిల్లును తీసుకొచ్చారు. అట్లాగే విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చారు. విద్యుత్ రంగాన్ని అంతా కూడా ప్రైవేట్ పరం చేస్తే మొత్తం ఇప్పుడు రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ పోతుంది, 200 యూనిట్లు పేదలకు ఇస్తున్నటువంటిది పోతుంది. అట్లాగే క్షౌర వృత్తిదారులకు ఇస్త్రీ చేసుకునేటటువంటి వాళ్ళకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలనేటటువంటివన్నీ కూడా ఎగిరిపోతాయి. ప్రైవేట్ వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు వేసేటటువంటి అవకాశం, దోపిడీ చేయడానికి అవకాశాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నది. ఇలాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20 వరకు గ్రామాల్లో, బస్తీల్లో ఇంటింటికి వెళ్ళి ప్రచార కార్యక్రమం చేయాలని, వీధి సభలు నిర్వహించాలని, అట్లాగే మండల కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలనేటటువంటి పద్ధతిలో పిలుపునిస్తున్నాం. అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతోన్మాద రాజకీయాలు నడుపుతూ సోషలిజానికి భిన్నంగా ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాసేటటువంటి మతోన్మాద రాజకీయ విధానాలకు వ్యతిరేకతతో పాటు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ మార్చి 1 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, బస్తీల్లో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. జాన్ వెస్లీ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి.